డియర్ ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ విజయ. మనం చాలా వడలు చేసుకుంటూ ఉంటాం కదా, మసాలా వడలు, మినపగారెలు అవన్నీ చేసుకుంటాం కదా. ఇవాళ వెరైటీగా సాబుదానా అంటే సగ్గుబియ్యంతో వడలు ఎలా చేసుకోవాలో, అలాగే చట్పట టేస్టీతో ఉండే గ్రీన్ చట్నీ కూడా దీనికి సూపర్ కాంబినేషన్ అనమాట. అది కూడా ఎలా చేసుకోవాలో ఇవాళ మన రెసిపీలో చూసేద్దాము. సో లెట్స్ స్టార్ట్స్ అవర్ రెసిపీ. ఒక హాఫ్ కిలో సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసేసి అది మునిగేంత వరకు నీళ్లు పోయాలన్నమాట. సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి 3 అవర్స్ టు 4 అవర్స్ ఇలా పక్కన పెడితే మనకి ఇలా నీళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఇలా మంచిగా పర్ల్స్ లాగా బాగా ఉబ్బి కనిపించేస్తాయి. ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 50 గ్రామ్స్ పొట్టు తీసిన వేయించిన పల్లీలు తీసుకుని దీన్ని కచ్చపచ్చగా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇది రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనము సగ్గుబియ్యం వడలకి తగినంత కారం ఎంత సరిపోతుందో అన్ని పచ్చిమిరపకాయలు, నేనైతే 7-8 పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి వేసేసాను. 3 అంగుళాలు అల్లం ముక్కలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుంటూ దీన్ని వడ ఎలా చేసుకోవాలో, ఆ కన్సిస్టెన్సీకి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడరు, అలాగే 1 టీ స్పూను జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక పెద్ద ఆనియన్ రఫ్గా కట్ చేసుకున్నాను, అది కూడా ఆ పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. మనకి బైండింగ్ కావాలి కదా సగ్గుబియ్యంలోకి, సో దానికోసం మనం ఆలుగడ్డ వాడతాం అన్నమాట. సో మంచి టేస్ట్ కోసం అని చెప్పేసి నేను కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసేసాను. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసాను అన్నమాట. దీనివల్ల మనకి తగినంత కారం మన వడకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా సగ్గుబియ్యంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది మనం హోల్డ్ చేయాలి అని అంటే దీనికి ఒక బైండింగ్ మిక్సర్ కావాలి. సో అందుకని ఒక 3 మీడియం సైజు ఆలు అనమాట. 500 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, సో నేను 3 మీడియం సైజు ఆలుని బాయిల్ చేసేసుకుని పీల్ తీసేసి దీంట్లో నేను మిక్స్ చేసి కలిపేస్తున్నాను. ఒక్కొక్క పీసు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే మన బంగాళదుంప ఎక్కువైనా కానీ మనకి పైన కోటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి మెయిన్ ఉండ చేసి వడ చేసినప్పుడు సగ్గుబియ్యమే ఒకటి కనిపించాలన్నమాట. చూసారు కదా, మిక్సర్ అంతా బాగా కలిపేసుకున్నాను. నాకు 3 పొటాటోస్ దీనికి బైండింగ్ చేయడానికి పట్టేసింది. సో వేసేసి ఇలా కలిపేసుకుని పెట్టుకున్నాను. దీన్ని వడలుగా ఎలా చేసుకోవాలంటే మనం ఒక బాల్ సైజు పిండి తీసుకొని సగ్గుబియ్యం మిక్సర్ తీసుకొని చేతికి తడ చేసుకుంటే మనకి ఏమి అంటుకోకుండా వచ్చేస్తుందన్నమాట. ఇలా అరచేతిలో పెట్టేసుకొని మీకు టైం ఉంటే అన్నీ చేసుకుని ఒక 5-10 చేసేసుకొని ఒకసారిగా ఆయిల్లో వేసేసుకోవచ్చు. టైం లేకపోతే ఇలా వెంటనే త్వరగా చేసుకోగలిగారు అనుకుంటే వెంటనే ఆయిల్లో బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిందో లేదని చెక్ చేశాను, చాలా హాట్గా ఉంది. సో ఇమ్మీడియట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను కొన్ని, అవన్నీ కూడా వేసేస్తున్నాను. దీన్ని ఇది గోల్డెన్ బ్రౌన్ ఏం రాదు, మనకి కుక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే మనం వేసిన ఉల్లిపాయలు కానీ పైన ఆలు మిక్చర్ ఏమన్నా కనిపిస్తే అవన్నీ బాగా డీప్ ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు మనకి అది హింట్ అన్నమాట. సో అది ఫ్రై అయిపోయినట్టు. ఇది బాగా మనం రెగ్యులర్గా చేసుకునే వడల్లాగా, మసాలా వడల్లాగా డార్క్ రెడ్ కలర్లోకి అయితే రావు, లైట్ కలర్లో ఉంటాయి. ఆ విధంగా డార్క్ కలర్ రెడ్ కలర్లోకి వస్తే మనకి సగ్గుబియ్యం అంతా చాలా క్రిస్పీ అయిపోయి నమలటానికి కూడా రాదనమాట.
సో మనకి లైట్ ఎల్లో కలర్ రాగానే ఇలా రాగానే మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. లోపలంతా మంచిగా కుక్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. పెడితే ఏమవుతుందంటే మధ్యలో ఇట్లా చీలిపోతుంది అనమాట. చీలిపోయి ఆ సగ్గుబియ్యం మిక్సర్ అంతా కూడా బయటికి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి అన్నీ తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా టేస్టీ వడలు ఎంత సింపుల్గా రెడీ అయిపోయినాయో. ఇప్పుడు దీనికి కాంబినేషన్ చట్పటా గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కట్ట పుదీనా ఆకులు తీసుకున్నానండి, కడిగేసేసి మిక్సీ జార్లోకి వేసేసాను. అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. కొంతమంది చాలా వేరుగా చేస్తారు, కానీ రెగ్యులర్గా ఇలాంటి రెసిపీస్లో మనం అప్పటికప్పుడు తినేదాట్లంటే ఇప్పుడు నేను చూపించే రెసిపీ ట్రై చేయండి, గ్రీన్ చట్నీ. అలా కాకుండా మనకి ఒక ఈవినింగ్ వరకు నిలవ ఉండాలి, ఈవినింగ్ వరకు కొంచెం అదే చట్నీ వాడుకోవాలి అంటే కనుక ఒక 2 టీ స్పూన్లు మీరు కర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను, 4 వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు అంటారు కదా, వేయించిన శనగపప్పు, అది కూడా వేసేసాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్. నా దగ్గర చింతపండు జ్యూస్ రెడీగా ఉంది. ఇది లేకపోతే మీరు హాఫ్ చెక్క నిమ్మకాయ జ్యూస్ అయినా వాడుకోవచ్చు. నేను ఒక 2 టీ స్పూన్లు చింతపండు జ్యూస్ని యాడ్ చేసేసి ఈ మొత్తాన్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా దీనికి ఇంకొక చట్పట మనకి మంచి ఫ్లేవర్ రావటం కోసం ఒక చిటికెడు జీలకర్ర పొడి యాడ్ చేశానండి నేను. ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఒకటి చాలా ఫైన్ పేస్ట్ చేయాలన్నమాట దీన్ని. ఇది ఒక 1 అవర్ లోపలే కన్జ్యూమ్ చేసేయాలి, లేదంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. చెప్పాను కదా, ఈవినింగ్ వరకు వాడుకోవాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు మనం కర్డ్ యూజ్ చేసి గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ ఆలు మిక్స్ చేసుకున్న సాబుదానా వడ విత్ గ్రీన్ చట్నీ యమ్మీగా ఉన్నాయి. సూపర్ టేస్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ విజయ. బాయ్. మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.